ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్రంలో రానున్న వారం రోజులు ఎండ తీవ్రత గరిష్టంగా పెరుగుతుందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఎండ తీవ్రతతో పాటుగా వడగాలులలో తీవ్రత కూడా అధికంగా ఉంటుందంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. క్యాజువల్గా మనం చూస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం కూడా మే నెలలో కొంత గరిష్ట స్థాయిలో ఎండల తీవ్రత అనేది ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ముందుగానే ఎండల తీవ్రత కొంత గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. దాంతోపాటుగా మనకు విభిన్న వాతావరణాలు కూడా కనిపించాయి. మార్చి నెలలో మనం చూసాం ఎండల తీవ్రతతో పాటుగా సాయంకాలం పూట కూడా వర్షాలు పడినటువంటి సందర్భం. ఈ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, ప్రధానంగా ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతా ఉంది. దాంతోపాటుగా విభిన్న వాతావరణ పరిస్థితులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈసారి ఎండల తీవ్రత ఈ నెలలో అత్యధికంగా నమోదు కావడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? ఈ నెలలో యాక్చువల్లీ మనకి ఎప్పుడు కూడా మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోని అత్యధిక నమోదవుతూ ఉంటాయి ఉష్ణోగ్రతలు. ఆ తర్వాత సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి మనకు చూసుకుంటే క్లైమటాలజీ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమీపగా పెరిగి మనకి అత్యధికంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉంటాయి. సో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి గత 2-3 రోజుల నుంచి కూడా ఈ డ్రై వెదర్ కండిషన్స్ అవి ఏర్పడి మనకి ఉష్ణోగ్రతలు కూడా క్రమీపగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏ జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు? యాక్చువల్గా మనకి ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ ప్రాంతంలోని, నిజామాబాద్ ప్రాంతం, కరీంనగర్ ప్రాంతంలోని, అట్లాగే ఖమ్మం, భద్రాద్రి ప్రాంతంలోని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ పైన కూడా నమోదవుతూ వస్తున్నాయి. అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీ సెల్సియస్ ఆదిలాబాద్ ప్రాంతంలోని నమోదవటం జరిగింది. ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ మంత్ కూడా? నెక్స్ట్ మంత్ అది మనకు చూసుకుంటే మనకి ఇట్లాగే ఈ రానున్న 1.5 మంత్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగానే మనకి గరిష్ట స్థాయిలోనే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ రోజు మనకు చూసుకుంటే ఉష్ణోగ్రతలు హాట్ కండిషన్స్ 40 డిగ్రీ సెల్సియస్ అబౌవ్ చాలా చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 36 to 40 డిగ్రీ సెల్సియస్ కూడా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లోని, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ లోని కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం రేపటికి కూడా మరింత అప్రిషియబుల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉన్నందున మనకి హీట్ వేవ్ కండిషన్స్ రానున్న 3 రోజుల వరకు కూడా, అంటే 16th, 17th, 18th కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో నార్త్ తెలంగాణ ప్రాంతమైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 2 నెలల్లో ఈ ఎలినినో డెవలప్ అయ్యే అవకాశం ఉందని కూడా మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో జూన్ లో కొంత ఏమైనా వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందంటారా? జూన్ లో చూసుకుంటే మనకి ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఎట్లా ఉన్నది, ఇప్పుడు మనకి వీక్ ఎల్నినో ఫేజ్ గానీ జూన్ కన్నా కొంచెం ముందే స్టార్ట్ అయితే గనక మనకి కరెంట్ ఫ్లో ఏదైతే ఉందో పెసిఫిక్ మహాసముద్రం నుంచి నార్త్ ఇండియన్ ఓషన్ కి అది కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆన్సెట్ ఫేజ్ కూడా వీక్ గా ఉంటుంది. సో అది ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయటం జరుగుతుంది మోడల్స్ ద్వారా. అది కానీ సవ్యంగా ఉండి కరెక్ట్ డేట్స్ కి అది కానీ ఆన్సెట్ అయితే గనక ఫస్ట్ ఆన్సెట్ ఫేజ్ అది క్లియర్ గా ఉంటుంది, కాస్త మటుకి వర్షాలు పడతాయి. తర్వాత నుంచి కూడా మనకి క్లారిటీతో గానీ వర్షాలు అవి బాగా నమోదవుతే గనక నార్మల్ ఫేజ్ వస్తుంది. లేకపోతే ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే గనక మనకి బిలో నార్మల్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంది. మేడం, ఇలాంటి కండిషన్స్ ని ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏమున్నాయి అంటారు? ప్రధాన కారణాలు మాన్సూన్, ఇండియన్ సమ్మర్ మాన్సూన్ అనేది చాలా కాంప్లెక్స్, ఈజ్ $1 million క్వశ్చన్. సో ఇందులో చూసుకుంటే మనకి there are very different mechanisms that are being operable. So ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది మనకి బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ యొక్క ప్రభావం చూడటం వల్ల రెయిన్ఫాల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయని మారుతూ ఉంటాయి. సెకండ్ థింగ్, నార్త్ ఇండియన్ యాజ్ అ హోల్ ఈ కరెంట్స్ అవి మూవ్మెంట్ టువర్డ్స్ ది సొమాలి జెట్ అది కూడా చూసుకొని, అట్లాగే మదగాస్కర్ హై కానీ అవన్నీ కూడా మనకి ఫేవరబుల్ గా ఉంటే సెమీ పర్మనెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మనకు ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. అట్లాగే మనకి ఎల్నినో కండిషన్స్ లో ఉన్నటువంటి నీనో 1, నీనో 2, నీనో 3 అవి కూడా మనకి స్ట్రాంగ్ గా ఉండి ఫేవరబుల్ గా ఉంటే గనక అప్పుడు మనకి కరెంట్స్ అవి ఫేవరబుల్ గా ఉండి వర్షాలు అవి పడుతూ ఉంటాయి. సో దేర్
are several complex mechanisms for the Indian summer monsoon to occur. ఇది మొత్తం మీద ఈసారి దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్.